నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకు ముందు అష్టాంగ మార్గంలో శీలాన్ని, సమాధి, ఇంకా ప్రజ్ఞని ఎలా పెంపొందించుకోవాలి అన్నది చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా చేస్తూ ఉంటే గనక మొదట చుల్లా శ్రోతాపన్నుడు అవడానికి అవకాశం ఉంటుంది. చుల్లా అంటే చిన్న అని అర్థం, అంటే శ్రోతాపత్తి మార్గంలో పడ్డాడు అని అర్థం. పూర్తిగా శ్రోతాపన్నుడు కాకపోయినా ఆ మార్గంలో నడుస్తూ ఉన్నట్టు, అంటే ఆ వైపు వెళ్తూ ఉన్నట్టు. సో ఏ విధంగా నిన్న చెప్పుకున్నామో 4 ధాతువుల గురించిన ధ్యానం చేస్తూ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెడతాడు. అంటే నిరంతరం ధ్యాన సాధనను మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ సరైన అవగాహన యొక్క జ్ఞానం, అనగా ఈ నామరూపాల సమ్మేళనంతో తయారైన పంచస్కందాలలో క్షణక్షణం పుడుతూ గిడుతూ మారిపోతూ ఉన్న అనిశ్చిత స్వభావాన్ని అనుభూతి పరంగా అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు శరీరం అంతటిలో వ్యాపించి ఉన్న సత్కాయ దృష్టిలోని మొదటి స్థాయి, అంటే అనుశయ స్థాయి, అంటే నిద్రాణంలో ఉన్నవి అని అర్థం. ఆ మొదటి స్థాయి సంపూర్ణంగా నశించిపోతుంది. ఈ మొదటి స్థాయి సత్కాయ దృష్టి ఈ ధ్యాన సాధకుల్లో ఎప్పుడు మొదలైందో తెలీదు. అవి ఆ సత్వుడి గతంలో పొందిన అన్ని జన్మల్లోనూ జన్మకు శక్తివంతమవుతూ ఆ వ్యక్తిని భవాంగ ప్రవాహంలో అనుశయంగా నిద్రాణ స్థితిలో కొనసాగుతూనే ఉంది. ఇది నశించకపోయినట్లయితే భవిష్యత్ జన్మల్లో కూడా ఇంకా ఇంకా బలోపేతం అవుతూ పోతూనే ఉంటుంది. నామరూపాల్లో ఉన్న అనిశ్చిత స్వభావాన్ని అనుభూతి పరంగా అవగాహన చేసుకోవడం వలన అనుశయంగా ఉన్న సత్కాయ దృష్టి నశించిపోవడం అన్నది ఆ వ్యక్తికి అదృష్ట రూపంలో లభించిన వరం. దీంతో సత్వుడి శరీరం అంతా సరైన దర్శనంతో నిండిన సామ్రాజ్యంలాగా మార్పు చెందుతుంది. దీని ఫలితంగా గతంలో చేసిన 10 రకాల పాపకర్మల సంస్కారాలన్నీ సంపూర్ణంగా నశించిపోతాయి. వీటి స్థానంలో 10 పుణ్యకర్మల పారమీలు, వాటి యొక్క కుశల శక్తి వచ్చి చేరుతుంది. అవి అక్కడ శక్తివంతంగా స్థిరపడి ప్రతిష్ఠించబడతాయి. దానితో ధ్యాన సాధకుడు అతడు చేసిన కృషి ఫలితంగా, అంటే దాని ఫలితంగా అతడికి అపాయ లోకాల్లో పునర్జన్మ పొందాల్సిన దౌర్భాగ్యం నుండి విడుదల లభిస్తుంది. ఇక అతడికి ఉన్న జన్మలన్నీ సుఖ సంతోషాలు అనుభవించగల ఉన్నత లోకాల్లోనే లభిస్తుంది. ఎప్పుడు? ఈ శ్రోతాపత్తి ఫలాన్ని పొందినప్పుడు. మానవ లోకంలో, లేకుంటే దేవలోకంలో, లేక బ్రహ్మలోకంలోనో జన్మ తీసుకొని అక్కడ ఆనందమయ జీవితాన్ని గడుపుతాడు. అటువంటి సత్వుడు చుల్ల శ్రోతాపన్న అనే అరే స్థితిలో చేరుతాడు. శ్రోతాపన్నుడు కానప్పటికీ అతడు చుల్ల శ్రోతాపన్నుడు అయ్యాడని అర్థం చేసుకోవాలి. ఈ స్థితిలో కూడా అతడు అపాయ సంసారం నుండి విముక్తి పొందనట్లుగానే భావించాలి. అతడు సాధన అలాగే కొనసాగించినప్పుడు అతడు తప్పక శ్రోతాపన్నుడు కాగలుగుతాడు. ఒకవేళ ఈ వర్తమాన జన్మలో శ్రోతాపన్నుడు కాలేనప్పటికీ రాబోయే భవిష్య జన్మల్లో ఉన్నత లోకాలు లభించి అక్కడ కూడా ఇదే విధంగా ధ్యాన సాధన కొనసాగిస్తూ అతడు తప్పక శ్రోతాపన్నుడై పరిపూర్ణ ఆర్యుడు కాగలుగుతాడు. ఒక శ్రోతాపన్నుడితోటి ఆపకుండా సకదాగామి, అనాగామి, అర్హంత ఫలాన్ని ఈ జన్మలోనే పొందడానికి ప్రయత్నించాలి. అయితే ఈ ఆజీవత్తమక శీల, ఇంతకుముందు 8 శీలాల గురించి చెప్పుకున్నాం కదా. ఆ శీల సాధనను సరైన విధంగా సంపూర్ణంగా పాటిస్తూ ఉండటం వలన ఆర్య అష్టాంగ మార్గంలోని శీల స్కందంలో 3 అంశాలు, అంటే సమ్మా వాచ, సమ్మా కమ్మంతు, సమ్మా ఆజీవాలు యొక్క సాధన దాంతో పాటే జరుగుతూ ఉంటుంది. అలాగే ఆనాపాన సాధన ద్వారా
సమాధి స్కందంలోని 3 అంశాలు అంటే సమ్మ వాయామ, సమ్మ సతి, సమ్మ సమాధి. వాటి యొక్క సాధన దానితో పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా శరీరం అంతటా వ్యాపించి ఉన్న 4 మహాభూతాలు అనగా పృథ్వీ, ఆపో, తేజో, వాయు వాటి యొక్క సమ్మేళనం ద్వారా ప్రతి క్షణం జరుగుతున్న మార్పుల ఫలితంగా గొలుసుకట్టుగా కొనసాగుతున్న ఉత్పన్న వ్యయాలను అంటే పుడుతూ గిడుతూ ఉన్న వాటి యొక్క అనుభూతి మరియు 6 రకాల ఇంద్రియ విజ్ఞానాల యొక్క అనిశ్చిత స్వభావం యొక్క అనుభూతులను సరైన విధంగా అవగాహన చేసుకుంటున్నప్పుడు అష్టాంగ మార్గంలోని ప్రజ్ఞాస్కందంలోని 2 అంశాలు అంటే సమ్మాదిట్టి మరియు సమ్మా సంకల్పాల యొక్క సాధన అన్నది కొనసాగుతూ ఉంటుంది. సమ్మాదిట్టి అనగా సాధనలో అనుభూతికి వస్తున్న సంవేదనలను వాటి యథార్థ స్థితిలో పరమార్థపరంగా ఉన్నది ఉన్నట్లుగా దర్శించి అవగాహన చేసుకోవడం. అలాగే సమ్మ సంకల్ప అనగా సరైన విధంగా ఆలోచనలు చేసి జరుగుతున్న సంవేదనల అనిశ్చత, ఇంద్రియ విజ్ఞానాల యొక్క ఉదయవేయల అనుభూతులపై ఆలోచనపరమైన అవగాహన కలిగి ఉండటం వలన అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞ క్రమక్రమంగా శక్తివంతమవుతూ పోతూ ఉంటుంది. ప్రజ్ఞ శక్తివంతమవుతూ పోవటం అంటే గతంలో కూడగట్టుకొని ఉన్న సంస్కారాలు నశించిపోతున్నాయని, అలా జరుగుతూ ఎప్పటికో అప్పటికి అపాయలోకాల సంస్కారాలు సంపూర్ణంగా నశించిపోయినప్పుడు మొదటి నిర్వాణ ప్రాప్తిని అనగా శ్రోతపన్న నిబ్బానాన్ని కలిగిస్తుందని చెప్పబడింది. ఏ పుత్కులుడు అంటే ఏ వ్యక్తి అంతర్ముఖమయ్యే విపశ్యన సాధన ఒక్కటే చేస్తున్నాడు అంటే సమత, ఆనాపాన ప్రత్యేకంగా సాధన చేయకుండా అన్నిటినీ ఒకే విపశ్యన సాధనలో జోడించి సాధన చేస్తుంటాడు. ఇలా సాధన చేసేవాడిని సుఖ విపశ్యక పుద్గులుడు అంటారు. ఇలాంటి సాధకులు అష్టాంగ మార్గంలోని శీలస్కందంలోని 3 అంశాలను పాలన చేస్తూ సమాధిని నామమాత్రంగా సాధన 3 రోజుల పాటు చేసి చిత్తానికి ఒక విషయ ఆలంబనాన్ని తదేకంగా కొంతవరకు గమనించగలిగేలాగా అలవాటు చేసి వెంటనే విపశ్యన నేర్చుకొని అప్పటి నుండి విపశ్యన ధ్యాన సాధన చేస్తుంటాడు. దీనితో పాటే అష్టాంగ మార్గంలోని సమాధి స్కందంలోని 3 అంశాలు అలాగే ప్రజ్ఞా స్కందంతో పాటే జత కలిసి ఉంటాయి. ఈ 5 అంశాలు శీల స్కందంలోని 3 అంశాలు కలిసి మొత్తం 8 అంశాలు గల అష్టాంగ మార్గం తయారవుతుంది. ఈ సాధన వల్ల చిత్తంలో చంచలత్వం అదృశ్యమవుతుంది. కానీ దీని కొరకు ప్రజ్ఞ మరియు సరైన కృషి 2 తీక్షణవంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనగా శ్రద్ధగా సాధన చేయాలి అని అర్థం. సమ్మాదిట్టి జ్ఞానం తర్వాత ఈ శరీరం గురించిన వాస్తవ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పరిపూర్ణ సమ్మాదిట్టి జ్ఞానం అంటే ఆ సాధన మొదలుపెట్టిన ఈ జన్మలోనూ లేక మరు జన్మలోనూ కలగవచ్చును. సాధకుడి అర్హత అనుసారంగా ఈ విషయ జ్ఞానం అనేది లభిస్తుంది. ధ్యానంలో కూర్చొని సాధన మొదలు పెట్టగానే అరే ఈ శరీర స్కందంలో ఏముంది, అంతా అనిత్యమే కదా, క్షణక్షణం పుట్టి గిడుతూనే ఉంది కదా, ఇలా పుట్టి గిడుతూ ఉండే దానిలో ఇంకా సారమేమీ ఉంది, దీనిలో నేను అన్నది ఎక్కడ ఉంది, ఎవరి శరీరమైనా ఇలాగే ఉంటుంది కదా, అలాంటప్పుడు నేను మగవాడిని, నేను ఆడది, ఇది నా తల, ఇది ఆమె తల, ఇవి నా చేతులు, ఇవి ఆమె చేతులు అన్నది ఏమీ లేదు. ఈ తల చేతులు మొదలుగు శరీరం అంగాలన్నీ క్షణక్షణం పుడుతూ గిడుతూ ఉన్నాయి. కొత్త తల చేతులు ఎప్పుడు ఏర్పడుతూ ఉన్నాయి. దీనిలో ఏ తల నాది అని అనుకోవాలి, ఏ చేతులను నావి అనుకోవాలి, దీనిలో ఏది నాది కాదు అన్న జ్ఞానం ఎప్పుడైతే సాధకుడిలో జాగృతమవుతుందో అప్పుడే అతడిలో అనుశయంగా ప్రతిష్ఠించబడి ఉన్న సత్కాయ దృష్టి కరగడం ప్రారంభమవుతుంది. అలా ఎప్పుడు సాధన చేసిన ఈ నామరూప స్కందాలు అన్నీ పుట్టి గిడుతూ ఉండేవే, క్షణక్షణం పుట్టి గిడుతూ ఉన్నాయి. వీటిలో ఏది నాది కాదు, దానిలో నేను అన్నది ఏదీ లేదు అన్న సరైన దర్శన దృష్టి జాగృతమవుతూ పోతూ శక్తివంతమవుతుంది. సో ఈ ధ్యాన సాధనలో
అనుభూతి విషయాలను ఉన్నది ఉన్నట్లుగా యథార్థ స్థాయిలో అంటే యథార్థ స్థితిలో అర్థం చేసుకోవాలి. అదే మనకి ధ్యాన సాధనలో అభివృద్ధి చేస్తుంది. ఎప్పుడైతే సమ్మాదిట్టి సమ్మా సంకల్ప ప్రజ్ఞాస్కందంలో బలపడి ప్రతిష్ఠించబడ్డాయో ఆ ప్రతిష్టాపన శరీరం అంతటా అంగాలలో ప్రవేశించి స్థిరపడుతుంది. దీనితో అపాయ సంసారానికి సంబంధించిన 3 దుఃఖ చక్రాలు శాశ్వతంగా సంపూర్ణంగా నశించిపోతాయి. అలా జరిగినప్పుడు సాధకుడు అపాయ సంసారానికి సంబంధించిన 3 దుఃఖ చక్రాల నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడు. అటువంటి సాధకుడు ఉపాధి శేష ప్రథమ నిర్వాణాన్ని ప్రాప్తించుకుని శ్రోతాపన్నుడవుతాడు, అర్యుడవుతాడు. కానీ అతడు ఇంకా దీర్ఘంగా ముక్తి మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. అతడిలో సూక్ష్మ రూపంలో ఉన్న మనోవికారాలు, తృష్ణలు, అహంకారం ఇంకా ఉన్నాయి. వాటిని సాధకుడు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. అతడు ముక్తి పొందడానికి ఇంకా 3 నిబ్బానాలను ప్రాప్తించుకోవాలి. అందువలన అతడిలో ఇంద్రియ సౌఖ్యాలపై తృష్ణ ఇంకా పూర్తిగా నశించలేదు. అందువలన అతడు తదుపరి జన్మ అధోలోకాల్లో కాకుండా దానికన్నా ఉన్నతమైన మానవ లేకపోతే దేవలోకాల్లోనూ బ్రహ్మలోకాల్లోనూ కలుగుతుంది. అతడు ముక్తి పొందే వరకు అతడి జన్మలు ఉన్నత లోకాల్లో జన్మ తర్వాత జన్మ లభిస్తూనే ఉంటాయి. అందుచేత ఈ జన్మలోనే నిర్వాణాన్ని పొందడానికి ప్రయత్నించాలి. సో మరి అష్టాంగ మార్గాన్ని ఈ విధంగా అర్థం చేసుకొని శీలంతో మొదలుపెట్టి సమాధి, ప్రజ్ఞ. మొదట మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, అంటే దృష్టిని మార్చుకోవాలి. విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి. దానితో పాటు అపాయ లోకాలకు తీసుకెళ్ళే ఈ పాపకర్మలు మానుకోవాలి, అంటే శీలాన్ని ఆచరించాలి. ఆ తర్వాత సమాధిని కూడా పుష్టి చేసుకోవాలి. సమాధి మనకి విపశ్యన చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అందుచేత వీటిని మనం సరైన విధంగా అర్థం చేసుకొని సాధన చేయడం అనేది చాలా ముఖ్యమైనది. సాధన చేస్తూ ఉంటారు కానీ సరైన విధంగా చేయాలి. ప్రయత్నం ఉంటుంది కానీ సరైన ప్రయత్నం లేకపోతే దానికి సంబంధించిన ఫలితాలు అన్నవి తొందరగా రావు. సో ఇది ఈరోజు ప్రవచనం. మిగిలింది రేపు చెప్పుకుందాం.